చెప్పరా మామ. అబ్బాయి ఏం లేదురా, నువ్వు అర్జెంటుగా బండి వేసుకొచ్చి మా వీధి చివరి నుంచో మార్కెట్కి వెళ్ళి పండగ సరుకులు కొందాం. సరేనా? నాకు ఇదో పొక్క, బండిలో పెట్టుకోలేదురా. ఓరు బాబు, నేను కొట్టిస్తాను లేరా, తొందరగా బండి వేసుకొని రారా. సరే అయితే. తొందరగా వెళ్ళాలి మార్కెట్కి. సారీ అండి, సారీ సారీ, వెరీ సారీ. పర్లేదు పర్లేదండి, పర్లేదు, ఏం పర్లేదు, ఏం పర్లేదు. ఏంటి పాప ఎంత బాగుంది, అమ్మాయి డబ్బులు పడిపోయి. ఓ పాప, నీ 1000 రూపాయలు పడిపోయింది. థ్యాంక్ యూ అండి. వీడంతా మంచివారు. చిల్లర మార్చడం కోసం వెళ్తున్నానండి. చిల్లర కావాలా? ఓ సింటరా, నా దగ్గర ఉంది, నేను ఇస్తాను కదా. ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్తా చిల్లర కోసం? 1000 రూపాయలే కదా, ఇదిగో 1000 రూపాయలు తీసుకో. సో క్యూట్ ఆఫ్ యూ, చాలా చాలా థ్యాంక్స్ అండి చేంజ్ ఇచ్చినందుకు. ఇదిగోండి 1000 రూపాయలు నోటు. బాయ్, మళ్ళీ కలుద్దాం. బాయ్ 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 బాయ్. ఊపిరి చాలేవో, వయసు వచ్చేట్రా. గుంట వెళ్ళిపోయి చాలాసేపు అయింది. మరి మామ ఏం లేదురా, చిన్న హెల్ప్ అడిగితే హెల్ప్ చేసాను అంతేరా, ఏం లేదురా. నీకే 10 మంది హెల్ప్ చేయలే, అలాంటిది నువ్వు హెల్ప్ చేసా. చూసాను లేరా, మూసుకొని బండి ఎక్కి పెట్రోల్ బొక్క. మార్కెట్కి వెళ్తాం కదా. రే మామ, మార్కెట్కి పోనీరా, పెట్రోల్ బంక్ ఎందుకు ఇప్పుడు? ముందు బైక్ పెట్రోల్ కొట్టించరా. ఓరు బాబు, మార్కెట్ లో సరుకులు కొన్నాక మిగిలిన డబ్బులతో కొట్టిస్తాను బాబు పెట్రోల్. ముందు మార్కెట్ పోనీ, టైం. ఓకే అయితే సౌకర్ గారు బాగున్నారా? అర్జెంట్ సరుకులు కట్టండి, పండగ పప్పులు వండుకోలే. ఏం బాబు బాగున్నావా? నాన్నగారు బాగున్నారా? ఏం సరుకులు కావాలో చెప్పు. రాసుకోండి. కేజీ కారం, కేజీ పంచదార, కేజీ శనగపప్పు, కేజీ మినపప్పు, కేజీ బియ్యం, 4 ప్యాకెట్లు ఆయిల్, 1 బెల్లం దిమ్మ, వెల్లుల్లిపాయలు 1/2 కేజీ, మసాలా, ఆల్ మిక్స్ మసాలా, పుట్టి మసాలా కాదు. ఆ మసాలా వాసనకి మా మహేష్ గారి ఇంట్లో కొట్టు మొత్తం కొనిసేలా ఉన్నాడా? ఇలా డబ్బులు వాడి ఇచ్చినట్టు ఉన్నాడా? పండగ పప్పలు వండుతున్నాము. మొత్తం 999 రూపాయలు అయింది బాబు. 1 రూపాయి మిగిలిందా? అమ్మో, 1 రూపాయి మా మహేష్ గారికి ఇచ్చండి, బండి పెట్రోల్ కొట్టించుకుంటాడు. 1000 రూపాయలు. రూపాయికి పెట్రోలా? నీ సెల్లర్ లో ఇంకోసారి నా బైక్ ఎక్కువ చెప్తా కదా. నీ మాటలు నమ్మొచ్చాను చూడు, జంతువులు తిన్నాను, అనవసరం టైం ఒక్క నాకు. రూపాయి కదండి, చిల్లర లేదని చెప్పక. ఏడు బాబు ఎడగారవా? అది గుంటూరు కారం. ఇలాంటి రూపాయి రోజుకి 1000 మంది దగ్గర, నెలకి 30,000 తయారుగా తీసుకుంటాం. మర్యాదగా రూపాయి ఇచ్చేయి. మరి పిల్లనాయాల చల్ల నోట్ ఇచ్చి ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? ఉండు, మీ నాన్నతో చెప్తాను. సౌకర్ గారు, చల్లకపోవడం ఏంటండి? ఆ నోటు మీద గాంధీ తాత బొమ్మ ఉంది కదా. మహేష్ ఏంట్రా అంకుడు అంటాడు? మామ 1000 రూపాయలు బ్యాన్ చేసి చాలా అయింది కదరా. సౌకర్ గారు, నాకేమీ తెలియదండి. దానిలో ఒక అమ్మ 1000 రూపాయలు చిల్లర అడిగితే ఇచ్చానంతే. హెల్పింగ్ నేచర్ అంతే. అది హెల్ప్ చేయడం కాదురా, సులువు కాచలో ఉంటాడు. నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకున్నా నాకు సిగ్గుగా ఉందా? యూజ్లెస్ ఫిల్మ్ చెప్తా కదా. ఒరే మహేష్, ఈ విషయం మా నాన్నగారు తెలిస్తే నా ఈ నిర్మాణం మొత్తం అయిపోతుందా? ఇంకేముందిరా, ఈ విషయం తెలిస్తే మీ నాన్న పండగ పప్పులో పెనం మీద కాదు, మీ బీట్ మీద వేస్తాడు. గోవిందరాజు గారు. సౌకర్ గారు చెప్పండి. ఇక్కడ నీ వల్ల పండగ కూడా సరిగ్గా చేసుకోలేకపోతాం కదా. 1000 రూపాయలు బొక్క పెట్టావు. ఇంటికి రా, నీ పని చెప్తాను.
అందరికీ నమస్కారం. నేను మీకు తెలుసు, మీ స్థానం నా మనసు.